ఇప్పుడు మనం చూసుకున్నది మైలారంలో నిజామాబాద్ డిస్టిక్ సోలార్ ఫెన్సింగ్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ మన పక్క ఊర్లో చేసాము. దాదాపు మైలారం పక్కన తొర్లికొండ అని ప్లస్ ఇంకోటి మన కైతాపూర్ అని ఆ గ్రామంలో ఒక 4-5 గ్రామంలో చేసాము. ప్లస్ దానివల్ల రిఫరెన్స్ వల్ల వచ్చింది మనకి. ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా ఏందనేది ఎలా చేసామో ఒకసారి చూడండి అండి. సోలార్ ఫెన్సింగ్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. మనకి ప్యానల్ అనేది అక్కడ పెట్టినాము, ఎందుకంటే మనకి ఎండ అనేది సన్ అనేది ఎక్కువ పడుతుంది. అక్కడ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడుతుంది కాబట్టి మనకి ఎండ ఉంది కాబట్టి అక్కడ మనం పెట్టడం జరిగింది సిస్టము. గేట్ల మీద చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో వచ్చినాయండి. ఎందుకంటే మనం 9 లైన్స్ చేయొచ్చు. ఏమవుతుందంటే సోపు మనకి ఏమవుతుందంటే మనకి 9 లైన్స్ అనేది బిల్డింగ్ ఆగదు. ఫస్ట్ ఏమవుతుందంటే కొట్టిన తర్వాత మనకి ఉంటుంది. ఏమవుతుందంటే ఇంతకుముందు మనం 9 లైన్స్ పెట్టాము. ఏమవుతుందంటే మనకి ఒక వర్షాకాలంలో ఏమవుతుందంటే రష్ వచ్చి కొంచెం పోల్ అనేది 9 లైన్స్ కాబట్టి బర్త్డేను ఆగట్లేదు. అందుకే మనం ఏంటంటే 6 లైన్స్ ప్రిఫరెన్స్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఎలా వచ్చింది. అయితే మనకి గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందంటే సార్ వాళ్ళు ఇంకా లైట్లు పెట్టుకోలేదు. యాక్చువల్లీ లైట్లు పెట్టుకుంటే ఏంటంటే గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు కనుక సోలార్ ఫెన్సింగ్ కావాలనుకుంటే ఒక్కసారి మాకు ఫోన్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. కంపల్సరీ మా వర్క్ మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి, 100% మీకు నచ్చుతుంది. ఒక్కసారి చూడండి, వీడియో మొత్తం చూపిస్తాను. అయితే మనకి ఇది ఎందుకు వేసామంటే పుల్ల ఎందుకు వేసామంటే మనకి మామూలుగా గేట్ల మించి ఓన్లీ ప్లస్ ఒక్కటే మనకి వస్తుంది. ఏంటంటే ప్లస్ మైనస్ రాదు, ఏంటంటే సైరన్ రాదు కాబట్టి మనకి పుల్ల వేయడం జరిగింది.